హాయ్ గాయ్స్, వెల్కమ్ టు భరత్ ట్రావెలింగ్ బ్లాగ్స్ 007. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్ అయితే వైవి యూనివర్సిటీకి వెళ్తున్నాను కడపలో. రైడ్ అయితే స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని యూనివర్సిటీకి అయితే బయలుదేరదాం. ఇక్కడ రావింపేటకి అయితే ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినా. మా ఓడిని పికప్ చేసుకొని అయితే బయలుదేరదాం. వైవి అంటే యోగవేమన యూనివర్సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. కడప నుంచి ఒక అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా రోజుల తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను. వాయిస్ రికార్డ్ అవుతుందో తెలియదు, వీడియో రికార్డ్ అవుతుందో తెలియదు, చూడాలా. వెళ్ళి ఇప్పుడైతే రాజంపేట టౌన్లోకి అయితే వెళ్తాను. ఎందుకు బ్రో ఎలా వస్తున్నాము ఆయన? సర్కిల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆయన సైడ్ పోతున్నాం. మా వాడు ఎక్కడున్నాడో వాడికైతే కాల్ చేశాను, రెడీ అవ్వమని చెప్పి. రెడీ అవుతున్నాడు లేదు తెలియదు. మా వాడిని పికప్ చేసుకుని అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మా వాడైతే కాల్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేద్దాం. ఎవడు రా ఈ టైంలో? మా వాడేనా? అజీజ్ మామ. చెప్పే అజీజ్. హలో, బిజీ పైన ఉన్నారా? బయటికి ఓకే. మా వాడైతే రెడీ అయి ఉన్నాడు. బ్లాగ్ చేస్తాండి, అందరూ వింతగా చూస్తున్నారప్పా. అయితే వెంట అయితే బీభత్సంగా ఉంది ఈరోజు. తక్కువ నాకైతే ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ అయితే అవసరం లేదు. వచ్చేప్పుడు మేబీ ఫ్యూయల్ బ్రేక్ కావచ్చు, ఎందుకంటే 3 పాయింట్స్ ఉంది. ఎంత ఉంది? అది ఎలా వస్తుంది? మా వాడిని పికప్ చేసుకున్నాం, వెళ్తున్నాం. అదే అరే అందులో మా వాడి ఇల్లు దగ్గరికి అయితే వచ్చాం. అయితే టైం అయితే 10:38 అయింది. యూనివర్సిటీకి లోపల 1.5 2 అవర్స్ పడుతుంది. మేబీ 12:30కైనా వెళ్తామో లేదో తెలీదు. స్టాఫ్ ఉంటారో లేదో తెలీదు. చూద్దాం. హాఫ్ అన్ అవర్కి అయితే ఇటు వస్తున్నాడు. నేను వచ్చి ఎంత అయింది? 10:38కి అయితే 11 అయింది చూడండి. వచ్చి ఎండలో నిలబెట్టి దబ్బినాడు పాపం వాడు.
బయలుదేరదామా? స్పీడ్స్ లేవు. ఇప్పుడైతే డైరెక్ట్ కడప, నాన్ స్టాప్, ఎక్కడ ఆపేదిలే. ఆడికి వచ్చక్కడ ఆపేదానికి ఉండదు, అంతేమో. అది మీ ఇంటి బ్లర్ చేస్తాలే అది. ఫ్రెండ్ కాడికి వెళ్తే వెళ్తున్నాం. మేము ఫోన్ చేస్తే కానీ ఒకటి చేయడు. ఒకటి దగ్గర వెళ్ళి మా జాకెట్ తీసుకుని అయితే బయలుదేరుతాం, అంతే కదా. కట్టపై కదా వాడు, సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉంటే ఎవరు అమ్మాయిలు బాగా లైక్ చేస్తారు చెప్పాడంట. పుట్టాంచి అబ్బాయిలతో మాట్లాడకుండా సైలెంట్గా మూల ఇంట్రోవర్ట్లాగా ఉంటాడు. ఎవరైనా నమ్మచ్చు కానీ ఇంట్రోవర్ట్లు అసలు నమ్మకూడదబ్బా. వేద్దాం అంటే వేద్దాం. ఇదేనా? ఉన్నాడు ఇంట్లోనే. మా ఓడి ఇంటికి వచ్చాం, ఫోన్ చేసి ఎత్తట్లే. ఇంట్లోనే లేదు, చూద్దాం. ఏ సాయి, లేడా? అరే ఇక్కడే అయిపోయింది, 2 అయిపోయింది. 9 బయలుదేరితే సరిపోయింది కరెక్ట్గా. ఇప్పటికి ఆడవనండి. నేను అందుకే చెప్పి నైట్ నేను ప్లాన్ చేసిన, అందుకే ఎట్టా నువ్వు లేవు వచ్చి ఏమన్నా లేడా అంటే తెలుసు. ఒకటి చెప్పులు కూడా ఇంట్లో ఉన్నాయి. వాడు ఉన్నాడో లేడో, లేట్ అయినా పులిహార వెళ్తున్నాడు అన్న అమ్మాయితో. 8కి అయితే వచ్చినాము. ఇప్పుడైతే 11 అయితే అయింది. ఇంకా రాయంపేటలోనే ఉన్నాం. ఇంకా మేము ఎప్పుడు పోతాము యూనివర్సిటీకి. యూనివర్సిటీలో చిన్న పని ఉంది, సప్లైలు ఉన్నాయి కొన్ని, క్లియర్ అవ్వాలా లేదో తెలుసుకొని ఇదే లేపేస్తాం ఎడిటింగ్లో. మా వాడికి అయితే 4 లవర్స్. నాకు స్టిల్ వర్జిన్ మామ. నేను రే ఎక్కడికి రా రాయనా? ఇది కడప తిరుపతి నేషనల్ హైవే. ఎంటర్ అయ్యాం. అన్నమయ్య జిల్లా ఎందుకు వచ్చిందంటే, ఇది అన్నమయ్య స్టాచ్యూ ఉంది కాబట్టి అన్నమయ్య జిల్లా వచ్చింది. బాబు గాలి అయితే బీభత్సంగా వస్తుందబ్బా. ఈరోజు ఎండ వేడిగా ఉంది. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీ తీసిన ఎక్కడ తెలుసా? ఇది ఈ కాలేజీలోనే. ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ రాయంపేట. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీ తీసింది అయితే ఇక్కడే. సో 90% మూవీ అయితే కాలేజీలోనే ఇక్కడే తీస్తుంటారు. అబ్బా ట్రాఫిక్ అయితే బాగా, అది 1 వే 2 వే కాబట్టి హెవీగా ఉంది ట్రాఫిక్. ఇంకా నేషనల్ హైవే శాంక్షన్ అయింది కానీ ఇంకా 3 years పడుతుంది 4 lane రోడ్ రావాలంటే.
కొద్దిగా ఆడియో కొద్దిగా వాల్యూమ్ ఎక్కువ వచ్చినా, కొద్దిగా విండ్ ఎక్కువ వచ్చినా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్ళా కొద్దిగా పోయే కొద్ది వీడియోస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దిగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను కొద్దిగా. ఇప్పుడైతే వీడియోస్ కంప్లీట్ చేస్తాం. ఈ బ్రిడ్జి అయితే మినిమం 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది సాయిబాబా టెంపుల్. తిరుమలకి వెళ్ళే వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. ఇది చెయ్యేరు నది. ఇది అన్నమయ్య డ్యామ్ నుంచి ఇంత సోమశైలకి అయితే వాటర్ అయితే వెళ్తాయి దీంట్లో నుంచి. ఈ వాటర్ అయితే వస్తే ఒకసారి ఫ్లడ్స్ కూడా వచ్చింది ఈ ఏరియాలోనే. మొత్తం ఈ బ్రిడ్జ్ అయితే మొత్తం రీచ్ అయ్యాయి, టాప్ అయితే రీచ్ అయినాయి వాటర్ అయితే. చెలియా 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 అందులో నెక్స్ట్ వీక్లో అయినా వెళ్ళి ఒకసారి తిరుమలకి వెళ్దాం. బైక్లో అయితే ఒకసారి తిరుమలకి వెళ్దాం ఒకసారి అందరం కలిసి. బైక్లో అయితే తిరుమలకి వెళ్ళాలని ఉన్నది, కాకపోతే చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. బైక్ చేయించుకొని తెచ్చే తిరుమలకి వెళ్దాం. త్వరలో రావచ్చు, తిరుమల బ్లాగ్ రావచ్చు, మోటో బ్లాగ్. ట్రాఫిక్ అయితే 2 వే కాబట్టి దోలు తీరిపోతుంది, హెవీగా ఉంటుందమ్మా ట్రాఫిక్. అందులో ఇది సమ్మరు, మినిమం ఉంటుంది 42 degrees అయితే కామన్గా ఉంటుంది రెగ్యులర్గా. అందులో కడప డిస్టిక్ కదా ఒకప్పుడు, ఇప్పుడైతే అన్నమయ్య డిస్టికే కావుక. అంకుల్ బ్రో 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 ఫీల్ అయితే ఉంది. గాలి అయితే బీభత్సంగా ఉందప్పా. ముందుకు వెళ్తా అంటే బండి తోసేస్తుంది గాలి. చూడండి ఎంత గాలి, చూడండి షర్ట్ చూడండి మొత్తం అని. చలి. ఇప్పుడు కడపకి అయితే మ్యాక్సిమం 38 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే రాయమండ్రి బయలుదేరి 37 కిలోమీటర్స్ ఉంది కడపకి. పక్కన ఏదో రైల్వే వర్క్ జరుగుతుంది. ఇక్కడైతే టోల్ గేట్ అయితే కట్టాల్సి వస్తుంది. టోల్ గేట్ చూడండి, టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఇదేనా నాయన ఇది టోల్ గేట్ గట్ట నేషనల్ హైవే. అయినా కష్టపడే వాళ్ళకి ఇచ్చినా తప్పు లేదు, కానీ ఇక్కడైతే చేయడం తప్పు. చెలియా మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లు వద్దరు స్వామి, చంపేస్తారు. మినీ ఘాట్
వాళ్ళు కొద్దిగా చూసుకెళ్ళండి. క్రాస్ చేసేప్పుడు తుఫుక్కలు వస్తారబ్బా. మహారాష్ట్ర రాజస్థాన్ లేదు, కొద్దిగా చూసుకెళ్ళండి. పుసక్కని వసేస్తారు. హైవేలో ఎప్పుడైనా మినిమం అద్దాలైనా లేకపోతే హెల్మెట్ అయినా క్యారీ చేయండి. చూడండి దుమ్ము ఎలాంటి పడతా ఉంటాయి, కళ్ళు పోతాయి. మ్యాక్సిమం కళ్ళు పోయే ఛాన్సెస్ ఉంటాయి కళ్ళలో పడితే. దగ్గర రీచ్ అయ్యాము. 11:38 అయింది టైం. నా రైట్ సైడ్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఎవడైనా హైదరాబాద్ నుంచి ఈ రూట్ తిరుమలకి వెళ్ళేట్టుగా ఉంటుంది. ఎప్పుడు చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ ఏపీ. తెలంగాణకి భద్రాచలం ఎలాగో ఏపీకి ఒంటిమిట కోదండరామస్వామి గుడి అలాగా. ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే హనుమాన్ అయితే ఉన్నాడు. ఒంటిమిట టెంపుల్లో హనుమాన్ అయితే ఉన్నాడు. దానికి ఒక స్టోరీ ఉంది. ఇలాగ అక్కడి నుంచి మినిమం 1/2 కిలోమీటర్ వస్తానే ఇక్కడ స్వామివారి కళ్యాణం సంబంధించిన టెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. స్వామివారి కళ్యాణం అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఊరేగింపు కూడా స్టార్టింగ్ ఇక్కడే జరిగి అక్కడి నుంచి వెళ్తుంది. అంతా స్వామివారి కళ్యాణం కోసం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ మినిమం 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది లేదు. రేకులు వేసి మొత్తం చేస్తూ ఉన్నారు మామూలుగా ఉత్సవాల టైంలో. ఇప్పుడు కొద్దిగా ఇన్సిడెంట్ జరిగి చనిపోయేదానికి కొద్దిగా కన్స్ట్రక్ట్ చేశారు. అయితే మాధవరకు అయితే ఎంటర్ అవుతున్నాం. ఎండ అయితే బీభత్సంగా ఉందబ్బా. ఫ్యూల్ గట్రా 2 పాయింట్స్ లేచిపోయాయి. మేబీ ఒక ఫ్యూల్ బ్రేక్ కావాల్సి వస్తుందేమో. 24 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం. టైం పడుతుంది. బ్లాక్ ప్రాపర్గా చేసేసరికి అయితే టైం పడుతుందబ్బా. నాకు ఎక్స్పీరియన్స్ కదా. 5-6 బ్లాక్లు చేద్దాం, ఆటోమేటిక్గా ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది. ఓకే, ఆదివారం. మహాదేవా ఈ వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో ఒకసారి మీ ఊరు కామెంట్ చేయండి, నాకు తెలియాలి. లెఫ్ట్ సైడ్లో పైన చూస్తే హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ కొండ మీద. వీడియోలో కనొస్తుందా లేదు కానీ పైన అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అయితే రీచ్ అయ్యాం. యూనివర్సిటీకి 25-30 కిలోమీటర్స్ అయితే ఉంది. 30 ఇంకా ఎక్కువే ఉందబ్బా. బాక్సరాపేట చెక్ పోస్ట్ అయితే తాడుతున్నాం. चली चलिया
ఇది హెచ్పి పెట్రోలియం మొత్తం. ఎంత 2 వే అంతా కష్టం అబ్బా. మినిమం 4 వే ఉండింది అనుకో అది బాగుంటుంది, కానీ ఇది 2 వే అనేది ఎక్కువ రిస్కే ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అదే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, వెహికల్ డ్రైవ్ చేసే కష్టం. నేనే కాదు, కొత్త వాళ్ళు వచ్చే. ఇప్పుడు ఈ 2 లైన్ ఉంది కదా, 2 లైన్ అయితే దాటకూడదు. అయితే మనం రూల్స్ ప్రకారం అయితే అదే అలవ్ లేదు దాటేదానికి. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడైతే వెహికల్ క్రాస్ చేయొచ్చు. ఇంత పెట్టుకొని గుర్తంతా అట్లా పోతున్నాడు లారీ. ఈ సింగిల్ లైన్ ఉన్నప్పుడు కూడా వెహికల్ క్రాచ్ చేయకూడదు అవతలకి, ఆ లైన్ దాటి వెళ్ళకూడదు. చెక్ పోస్ట్. ఇది పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, ఇది డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్తే కడప టౌన్ వస్తుంది. మనం లెఫ్ట్ అయితే వెళ్దాం. ఓ మై గాడ్, ఇటు ఎల్లో అలో ఉందో లేదు తెలియట్లేదే. ఇటు అలో ఉందో లేదు తెలీదు. ఎందుకంటే ఈవీఎంస్ స్టోర్ చేసి పెట్టున్నారు. ఈవీఎంస్ 144 సెక్షన్ నడుస్తుంది, ఇద్దరిని వేస్తారు. ఎవరు మామ స్టార్ట్ చేస్తూనే ఉండవు. ఇది ఫస్ట్ రైల్వే క్రాస్. కడప మొత్తం టౌన్ మొత్తం ఇక్కడే కనొస్తుంది. ఇప్పుడు కడప అవుట్స్కట్స్లో ఉన్న సర్కిల్, కడప అవుట్స్కట్స్ సర్కిల్ ఇది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బెంగళూరుకి వెళ్తాం, రాయచోటి. స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ ఐబీ యూనివర్సిటీ వస్తుంది. బెంగళూరు ఇటు స్ట్రైట్ వెళ్తే ఒక డైవర్షన్ వస్తుంది, ఒక రైల్వే క్రాస్ వస్తుంది, దాని తర్వాత యూనివర్సిటీకి రోడ్ వస్తుంది. మా ఎండ అయితే బీభత్సంగా ఉంది స్వామి, చిన్న ఎండ లేదు. రైల్వే క్రాస్ ఏమంట స్వామి, చంపేస్తుందమ్మా. జై బాలయ్య. ఐబీ యూనివర్సిటీకి అయితే రీచ్ అవుతున్నాం. ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది ఐబీ యూనివర్సిటీ. స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ పులివెందల, ఎంత ఇట్టారా లెఫ్ట్ సైడ్ కదవచ్చు. ఐబీ యూనివర్సిటీ దారి ఇదే. చూసుకోండి,
ఈ రూట్లో మళ్ళీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలో ఉన్నాయి. ఎండలో కూడా క్రికెట్ ఆడతాడు తోప ఒకళ్ళకి కూడా. సాక్షి ఆర్ఎం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్, ఏఎల్ఎం ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్. ఇది ఫైనలీ 1.5 కిలోమీటర్ యూనివర్సిటీ ఉంటుంది. దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్. దీని నుంచి లెఫ్ట్కి వెళ్ళాలప్ప. స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్, స్ట్రైట్కి అయితే పులివెందల 63 కిలోమీటర్లు అంట. రియల్ పాయింట్లు అయితే లేచిపోయాయి. 4 ఒకటే ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది వైవి యూనివర్సిటీ. లోపల కెమెరా అలా ఉంటే వీడియో తీస్తాను, అలో లేకపోతే నేను ఎవరికైనా వచ్చేస్తాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నది మెయిన్ ఎంట్రన్స్. వైవి యూనివర్సిటీ, వేమన యూనివర్సిటీ మాల్. ఓయ్ ఇక్కడ కొద్దిగా సార్తో పని ఉంది. చూసుకొని వెళ్ళిపోతాం. వచ్చి ఇప్పుడే అయితే కాలే అబ్బా. యూనివర్సిటీకి వచ్చాము ఇప్పుడే. సార్తో మాట్లాడాము. పోయి మీ ప్రిన్సిపల్తో మాట్లాడుకున్నారు. మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. కీస్ ఆడ పెట్టాను. మామ కీస్ 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 ఓకే. నాకైతే ఫోన్ చేస్తాడేమో యూనివర్సిటీ నుండి మన ప్రిన్సిపల్ సార్కి. ఉన్నా వచ్చారు కదా, ఏది మీకు చెప్పలేదని. అవును అడగలేదు, నాకు తెలియదు కదా సార్. మేము కాల్ చేసాం సార్ ఈశ్వర్ రెడ్డి సార్కి డైరెక్ట్గా. ఇది క్యాంటీనా, సంజయ్ ఉండేది అక్కడ, తెలుసు కదా. ఇంటికాడ ఉంది కదా ఇప్పుడు. ఎందుకు బ్యాక్ టు ఇంటికి, హౌస్కి వెళ్ళిపోతాం. బ్యాక్ టు హోమ్. అదే సంజయ్ హాస్టల్. అదే కణించేదంతా సంజయ్ వాళ్ళదేమమ్మ, అదంతా హాస్టలే.
బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. నేను షోరూమ్ దాటికాడే వెళ్తాను అని చెప్పాను, మెయిన్ రోడ్లో. మా వాడు బైక్ తోలుతాడున్నాడు. అవును, బాగా సెట్ అయింది. బాగుంది నీకు జాకెట్ సెట్ అయిందా నీకా? ఫస్ట్ ఆర్డర్ పెట్టి